హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లీలాస్ కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో చాలా హెల్తీగా అలాగే చాలా టేస్టీగా చేసుకునే ఒక మంచి పరాటా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్లో కానీ లేదా టిఫిన్స్లో కానీ ఈ రెసిపీ చేసి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. వెజిటబుల్స్ తినడానికి ఇష్టపడని పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి రెసిపీస్ కనుక చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని అయినా తీసుకోవచ్చు, కానీ మనం హెల్తీగా చేయాలనుకుంటున్నాం కాబట్టి గోధుమ పిండి తీసుకుంటే బెటర్. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేటట్టు మర్దన చేసుకోవాలి. ఇలా ఆయిల్ని కానీ బటర్ని కానీ వేసి పిండికి కలపడం వలన మనం చేసుకునే పరాటాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు. ఇలా గట్టిగా కలుపుకున్నామంటే మనం పరాటాలు చేసుకునేటప్పుడు లోపల స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి కాస్త సాఫ్ట్గానే ఉండాలి, అలా అని మరీ లూజ్ అయిపోకూడదు. పిండిని బాగా కలిపిన తర్వాత ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దీనిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి బాగా దంచిన 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని సన్నగా తరిగి పెట్టిన 5-6 పచ్చిమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగి పెట్టిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయని అలాగే ఒక 1/2 కేజీ వరకు తురిమిన బీట్రూట్ని వేసుకుంటున్నాను. వీటితో పాటు సన్నగా తరిగి పెట్టిన క్యాప్సికము అలాగే ఒక 1/2 కిలో వరకు క్యాబేజీ కూడా వేసుకుంటున్నాను. మీకు నచ్చిన వెజిటబుల్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సన్నగా తరిగి పెట్టిన బీన్స్ అలాగే తురిమిన క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని మీరు ఫ్రై చేసుకోవచ్చు. నా దగ్గర ఇవే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను వీటితో చేస్తున్నాను. ఇలా వీటిని మూత పెట్టి ఒక పావు గంట పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీరని అలాగే 1 టేబుల్ స్పూను ధనియాలు 1 టీ స్పూన్ వరకు జీలకర్రని మిక్సీలో వేసి క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి మధ్య మధ్యలో కాస్త నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. దీంతోపాటు 1/2 టీ స్పూన్ పసుపు, మన రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం అలాగే ఒక ప్యాకెట్ మ్యాగీ మ్యాజిక్ మసాలా అనేది మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. కాస్త టేస్ట్ కోసం నేను అది యాడ్ చేశాను. ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకుంటే మనకి లోపల స్టఫింగ్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం నానబెట్టి పక్కన ఉంచిన చపాతీ ముద్దని మరొకసారి బాగా కలుపుకొని పెద్ద సైజు బాల్స్లా చేసుకోవాలి. ఇలా పిండి అంతటిని పెద్ద పెద్ద బాల్స్లా చేసుకొని ప్లేట్తో కానీ లేదా ఏదైనా వెట్ క్లాత్తో కానీ దీన్ని కప్పి ఉంచి ఒక్కొక్కటిగా తీసుకుంటూ పరాటాలు చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట పైన కాస్త పొడిపిండి వేసి మనం చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా చపాతీలా ఒత్తుకోవాలి. ఈ పిండిని వత్తేటప్పుడు మధ్యలో కాస్త మందంగా ఉండి ఎడ్జెస్లో కాస్త పల్చగా ఉండేటట్టు వత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫస్ట్ స్టార్టింగ్లో ఒకసారి ఈ చపాతీ కర్రతో పామి తర్వాత అంతా కూడా మిడిల్లో కాస్త మందంగా ఉంచి ఎడ్జెస్ మాత్రమే నేను ఒత్తుతున్నాను. ఇలా మిడిల్లో కాస్త మందంగా ఉంచడం వలన మనం పెట్టిన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు మనం ఫ్రై చేసి పెట్టిన స్టఫింగ్ని వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కాస్త పొడిపిండి వేసి కాస్త మందంగానే ఈ పరాటాలని ఒత్తుకోవాలి. ఈ పరాటా కోసం మనం గోధుమ పిండిని వాడుతున్నాం కాబట్టి అంత స్ట్రెచీనెస్ అనేది ఉండదు. కాబట్టి కాస్త మందంగానే ఈ పరాటాలని చేసుకోవాలి, లేదంటే లోపల స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా స్క్వేర్ షేప్లో కానీ లేదంటే రౌండ్ షేప్లో కానీ మనం పరాటాలు చేసుకోవచ్చు. షేప్ అనేది పక్కన పెడితే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కాబట్టి మనం రెగ్యులర్గా ఇవి చేసి పెడుతూ ఉండొచ్చు. ఇలా అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చపాతీ పెనం పెట్టుకొని పెనం అనేది బాగా హీట్ అవ్వాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత దీనిపైన నెయ్యిని కానీ లేదా బటర్ని కానీ లేదంటే ఆయిల్ని కానీ వేసి మనం చేసుకున్న పరాటాలని ఒక్కొక్కటిగా వేసుకుంటూ
రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కాల్చండి. లేదంటే హై ఫ్లేమ్లో ఉంచితే కనుక పరాటాలు అనేవి త్వరగా మాడిపోతాయి. ఇలా అన్నింటినీ ఒక్కొక్కటిగా రెండు వైపులా నిదానంగా కాల్చుకొని వేడివేడిగా పెరుగు చట్నీతో కానీ లేదా ఇంట్లో ఏదైనా చట్నీ చేసుకుంటే దాంతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ రెసిపీ అనేది చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. మనం పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెట్టామంటే వాళ్ళు కూడా వెజిటబుల్స్ని చాలా ఈజీగా కన్జ్యూమ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.